నాకైతే ఈరోజు నచ్చిన క్యాండిడేట్ ఎంత అన్‌ఫెయిర్ జడ్జిమెంట్ రా ఇది. పాపం మా 8 మెంబర్స్ ఏం చేశారు? వాళ్ళకి కనీసం ఒక్క టాస్క్ కూడా పెట్టకుండా అలా ఎలా రిమూవ్ చేస్తారు? ఏకాభిప్రాయం ఇప్పుడెందుకొచ్చింది? 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు వస్తే బావుంటది. పాపం వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయ్యి ఉంటారు గదా! నెక్స్ట్ రౌండ్స్‌కి ప్రిపేర్ అయ్యి ఉంటారు గదా వాళ్ళు. మళ్ళీ మాకు గేమ్స్ పెడతారు, ప్రూవ్ చేసుకుంటాం అని ప్రిపేర్ అయ్యి ఉంటారు గదా! అలా ఎలా రిమూవ్ చేస్తారు ఆ 8 మెంబర్స్‌ని? మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమంత్. వెల్కమ్ టు 'బిగ్ బాస్' ఎపిసోడ్ 5 వి ఆఫ్ అగ్నిపరీక్ష 2. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి మీకు నచ్చిన క్యాండిడేట్ ఎవరో ఫస్ట్ కమెంట్ చేయండి. నాకైతే ఈరోజు నచ్చిన క్యాండిడేట్ అభిజ్ఞ అండ్ ఆ తర్వాత ప్రియా రమేష్ గారు, అదే ప్రియాంక గారు. ఎందుకో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. మనకి ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి జ్యోత్స్నారెడ్డి గారు వస్తారు. అండ్ జ్యోత్స్నారెడ్డి గారు మస్తు మస్తు జోష్లో వస్తారు. ఆవిడ సెల్ఫ్ ఇంట్రో ఇచ్చుకుంటారనమాట. ఆవిడకి ఇంట్రో చూపిస్తారు, బైక్ మీద వచ్చినట్టు, బైక్ రైడింగ్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఆవిడ బైక్స్ అంటే పిచ్చి అంట, బైక్స్ అంటే పిచ్చి, డాన్స్ అంటే పిచ్చి అంట. వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అంట. ఆవిడ చెప్తారు, ఇంకా మా డాడీకి బిగ్ బాస్ అంటే పిచ్చి, ఎప్పుడు బిగ్ బాస్ చూస్తా నవ్వుతా ఉంటాడు, వాళ్ళు కొట్టుకున్నా నవ్వుతారు అని చెప్తే వీళ్ళందరూ నవ్వుతారు అనమాట. జడ్జెస్ శ్రీముఖి నవ్వుతారు. వాళ్ళ డాడీకి బిగ్ బాస్ అంటే అంత పిచ్చి అని చెప్తుంది ఆవిడ. అండ్ నాకు కూడా ఎప్పుడైనా బిగ్ బాస్కి వెళ్ళాలనిపించేది మా డాడీ వల్ల, నాకు కూడా అనిపించింది. సో నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను అని చెప్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, బట్ మా డాడీ పైనుండి చూస్తూ నవ్వుతుంటాడేమో నన్ను చూసి అని చెప్పేసి ఆవిడ రివీల్ చేస్తుంది. అక్కడ ఆవిడ అందరూ అందరూ కొంచెం ఎమోషనల్ అవుతారు. అయ్యో అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది సడన్గా వాళ్ళ డాడీ లేరని చెప్పి. అయ్యో పాపం అనిపించింది. ఈవిడ చాలా హుషారుగా ఉంది, చలాకీగా ఉంది, చాలా మంచిదల్లా జెన్యూన్గా అనిపిస్తుంది. మనకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది, కానీ ఆవిడ డైలీ బాధపడుతూనే ఉంటుందంట. ఇంకా తర్వాత లాస్ట్ టైం బేబీకి ఎందుకు రాలేదు, ఎందుకు ట్రై చేయలేదు అని అడుగుతారు. అడిగితే లాస్ట్ టైమా అని చెప్పి సిగ్గుపడుతుంది అనమాట. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరో అతని వల్ల రాలేకపోయిందంట. బట్ ఇప్పుడు వదిలేసిందంట. దానివల్ల బీబీకి వచ్చాను, మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు నాకు గైడ్ చేశారు. సో నేను ఇంకా బాయ్ ఫ్రెండ్ని వదిలేశాను, ఇప్పుడు అన్నీ అచీవ్ చేయగలుగుతున్నాను అని చెప్పేసి చెప్పింది. ఓకే, దట్స్ గుడ్. అంటే అలాంటివి కొంచెం కొంచెం పక్కన పెట్టి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. అది గుడ్ అనమాట, మంచి డెసిషనే. వై బిగ్ బాస్ అని అడుగుతారు, ఎందుకు బిగ్ బాస్కి వస్తున్నాను అడిగితే డాడీకి ఇష్టం అని చెప్పి బిగ్ బాస్కి వచ్చాను, అండ్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది అన్నట్టు చెప్తుంది అనమాట. అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పనా అని చెప్తుంది జడ్జెస్కి. అండ్ మా డాడీ ఒకసారి బీర్ తెచ్చి తాగుదామా అన్నాడు. సో మా మమ్మీ లేదు, మా అన్నయ్య లేడు, బీర్ తెచ్చి తాగుదామా అని అన్నాడు అనమాట. వాళ్ళ డాడీని మర్చిపోతానేమో అని చెప్పి, వాళ్ళ డాడీ వాయిస్ని మర్చిపోతానేమో అని ఆమె చెప్తే అందరూ ఇంకా ఎమోషనల్ అయిపోతారు. ప్రతి ఒక్కరు ఎమోషన్ అవ్వాల్సిందే. అంటే మనం రిలేట్ అవుతాం కదా. సో మన సిచ్యువేషన్లో మనకి రియల్ లైఫ్లో అలా జరిగితే, మనకైన వాళ్ళు ఎవరైనా చనిపోతే అన్నట్టు అక్కడ వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో అది కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది మూమెంట్. ఇంకా ఈ విషయం పక్కన పెడితే, ఆమె టాస్క్ బైక్ని సెల్ చేయమంటారు. ఆమె నాకు తెలిసి అంత ఎఫెక్టివ్గా సెల్ చేయలేదు అనిపించింది బైక్ని. ఏదో కామెడీగా తీసుకుంది టాస్క్ని. 15,000కి సేల్ చేసింది. 1,50,000 స్టార్ట్ చేసి 15,000కి సేల్ చేసింది ఆ బైక్ని. నాకు అంత టాస్క్ అంత బాగా పర్ఫామ్ చేసినట్టు అనిపించలేదు సీరియస్గా తీసుకొని. గైస్, నేను మొత్తం పెద్ద ఈ లాంగ్ వీడియోని నేను రికార్డ్ చేశాను, బట్ అదంతా ఎందుకో రికార్డ్ అవ్వలేదు. మొత్తం నా శ్రమంతా వేస్ట్ అయిపోయింది, అనవసరంగా మొత్తం వేస్ట్ అయింది. నేను 5 కంటెస్టెంట్స్ గురించి చెప్పాను, మొత్తం ఇక్కడి వరకే రికార్డ్ అయింది. దీని తర్వాత రికార్డ్ అవ్వలేదు. ఈ జ్యోత్స్న గురించి చెప్పింది ఒకటే రికార్డ్ అయింది, మిగతా ఎవరిది రికార్డ్ అవ్వలేదు. నేను రికార్డ్ అయిందని అనుకుంటున్నాను, మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా అందుకే అందరి గురించి షార్ట్గా బ్రీఫ్గా చెప్పేస్తాను. సారీ. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ఫూటా అందరికీ తెలుసు, జపాన్ అతను. తెలుగులో రీల్స్ చేస్తాడు. అతనికి తెలుగు అంటే చాలా అభిమానం, చాలా ప్రేమ. సో అతను చాలా ఫన్నీగా ఉంటాడు, మంచి మంచి మనిషి, మంచి హ్యూమరస్ కూడా. అతని గురించి వస్తాడు, అతన్ని తొందరగా రిజెక్ట్ చేసి పడేస్తారనమాట. అతనికి డ్రమ్స్ ఒక టాస్క్ ఇస్తారు, డ్రమ్స్ ప్లే చేస్తాడు. అతని జాబ్ ఏంటంటే డ్రమ్స్ అని చెప్తాడు అనమాట, డ్రమ్మర్ అని. సో డ్రమ్ టాస్క్ ఇస్తారు, పర్ఫామ్ చేస్తాడు, ఓకే నైస్ అంటారు. తర్వాత ఇక అతన్ని తెలుగులో, మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే తెలుగులోనే సర్వైవ్ అవ్వలేరు, వాళ్ళందరూ తొక్కి పడేస్తారని చెప్పి చెప్తారనమాట. ఇంకా అతన్ని రిజెక్ట్ చేసి పడేస్తారు, వెళ్ళిపోతాడనమాట. ఒక గ్రీన్ ఇస్తాడు, అభిజిత్ కూడా ఒక గ్రీన్ ఇస్తాడు. నెక్స్ట్ రౌండ్కి వెళ్తాడనమాట. ఇంకా నెక్స్ట్ రౌండ్ అంటే ఎలాగో పీకేస్తారు, తెలిసిందే. నెక్స్ట్ క్యాండిడేట్ పేరు అభిజ్ఞ. మ్యారేజ్ అయిపోయింది. ఈవిడ చాలా హైపర్ యాక్టివ్ ఉంది, చాలా తెలివైందాయి, ఆమె టాపర్ కూడా అంట.
అండ్ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఈవిడది. ఆమె యాంకరింగ్ కూడా చేసిందంట. నాకు బాగా నచ్చిందంటే ఈవిడ నచ్చింది ఈ ఎపిసోడ్‌లో. ఈవిడ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంటే ఉన్న వాళ్ళలో కంపేర్ చేస్తే ఈవిడ అండ్ ప్రియా రమేష్ వీళ్ళిద్దరు నచ్చారు. ప్రియాంక గారు. ఈవిడ ఈవిడకి కుండలిచ్చి డాన్స్ ఏపిస్తారు. డాన్స్ బాగేస్తది. కుండలు పట్టుకొని కూడా డాన్స్ ఏస్తది. కుండలు పట్టుకొని మాట్లాడుతది. కొంచెం ఫిజికల్‌గా కూడా బానే ఉంది. అండ్ మెంటల్‌గా కూడా ఈమె చాలా తెలివైందయి. ఈమె ఈమె చెప్పిన డైలాగ్‌కి అసలు అక్కడ అందరూ ఫిదా అయిపోయారు. ఈమె మాటలకి అందరూ ఫిదా అయిపోయారు. ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ అసలు. యూనిక్ పర్సనాలిటీ ఈమెది. ఆమె చేతిలో 2 కుండలు పెడతారు. ఆ కుండల్లో శ్రీముఖి వాటర్ ఏస్తుంటే ఆమె స్ట్రెస్ అవుతుంటే, "ఇవే చేయలేకపోతే బిగ్ బాస్‌లో టాస్క్‌లో ఏం గెలుస్తావు" అంటది. అన్నీ ఆడేవన్నీ గెలవాలా ఏంటి అని చెప్పి అంటదనమాట ఈమె. అంటే గెలవవా బిగ్ బాస్ హౌస్‌లో గెలవాలని లేదా? ఓడిపోవడానికి పోతున్నావా అని అంటది. అలా కాదు నా ప్రయత్నం నేను జేస్తాను. గెలుపోవటంలో నా చేతుల్లో లేవు అన్నట్టు అంటది. జరిగితే జరుగుతది లేకపోతే లేదు. మనం ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళాలి. అంతే అందరూ అదే చేయాలి. అండ్ దాని మీద ఫోకస్ చేసి ఉండాలన్నట్టు చెప్తదనమాట ఈ అమ్మ. అందరూ ఆ మాటలకి షాక్ అయిపోతారనమాట. అంటే జస్ట్ మనం ప్రయత్నం చేయాలి. గెలిస్తే గెలుస్తాం. పోతే పోతది. అంటే ఇంకా అది కరెక్టే కదా! కరెక్ట్ ఫ్యాక్ట్ అది. సో, అందరికీ అది నచ్చింది. ఆమెకి ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి ఆమెకి 2 గ్రీన్స్ వచ్చాయి. ఒక రెడ్ వచ్చింది. అది కూడా బిందు మాధవ్ నుంచి. నవదీప్ అండ్ అభిజిత్ ఇద్దరు గ్రీన్స్ ఇచ్చారు. ఆమె బాగా ఇంప్రెస్ చేసింది. యాంకరింగ్ కూడా చేసిందనమాట. యాంకరింగ్ తరపున ఆవిడ జడ్జ్‌మెంట్ కూడా అడిగింది. ఈమె చాలా నాకు నచ్చిన కంటెస్టెంట్. ఈమె చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ కంటెస్టెంట్ హేమంత్ యాదవ్. ఈయనకు ఒక స్టోరీ ఉంటది. అంటే ఈయన స్టార్టింగ్‌లో ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చి డాన్స్ ఏసాలనుకుంటాడు కానీ డాన్స్ ఎయ్యడు. తర్వాత మళ్ళీ డాన్స్ ఏయిస్తారు. నేను స్టూడియోలో వచ్చిన సాంగ్‌కి ఊపొచ్చి నేను డాన్స్ ఏసాను అంటాడు గానీ, బట్ వాళ్ళు నువ్వు డాన్స్ ఏది మాకేం కనపడలేదు. నీ ఊపేం కనపడలేదు అంటే మళ్ళీ డాన్స్ చేస్తాడు. డాన్స్ ఏయిస్తారు. అండ్ వచ్చి రాగానే ఫ్లవర్స్ పట్టుకుంటాడు. ఫ్లవర్స్ ఇస్తాడు. జడ్జెస్‌ని ఇంప్రెస్ చేస్తాడు. అదే నవ్విస్తాడనమాట. నాకు కొంచెం క్రింజ్ అనిపించింది ఇది. బిందు మాధవ్‌కి ఫ్లవర్ ఇచ్చి అది అభిజిత్‌కి ఇవ్వడము, నవదీప్‌కి ఇవ్వడం చేస్తాడు. తర్వాత శ్రీముఖికి ఒక ఫ్లవర్ ఇస్తాడు. ఇది నాకు క్రింజ్ కంటెంట్ అనిపించింది. అంటే రీసెంట్‌గా మన జెన్‌జీ కిడ్స్ చేస్తారు కదా! క్రింజ్ అనిపించింది. అతను జెన్‌జీయే 20 ఇయర్స్ అంట అతనికి. అండ్ ఆ తర్వాత అతని ఫాదర్ గురించి వస్తది టాపిక్. అతని ఫాదర్‌తో ఇతను మాట్లాడట్లేదంట. సో, ఫాదర్ అండ్ సన్‌ని ఇద్దరిని కలిపేస్తారు. కాల్ చేయకపోతే కాదు, మాట్లాడకపోతే కాదు, మాట్లాడకపోతే నీకు గ్రీన్ ఇయ్యము అని చెప్పేసి వీళ్ళు బెదిరిస్తే అతను కాల్ చేసి వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడతాడు. ఫాదర్‌తో బానే మాట్లాడతాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఇతనితో మాట్లాడతాడు. ఎన్నో సంవత్సరాలతో ఫస్ట్ టైమ్ మాట్లాడినట్టుగా మాట్లాడతారు. సో, అంతా బానే ఉంటది. ఫాదర్ సన్ బావుంటది. అది అది వేరే. ఇది 'బిగ్ బాస్' హౌస్‌కి సంబంధించింది కాదు. ఇది వాళ్ళ ఇంటి పర్సనల్ మ్యాటర్. సో, అది క్లియర్ చేస్తారు మనోళ్ళు జడ్జెస్. కంపల్సరీ ఫోన్ చేయాల్సిందని చెప్పి. ఆ తర్వాత అతనికి టాస్క్‌లేమి ఇవ్వరు అతనికి. ఇదే టాస్క్ అనుకుంటా. దీని తర్వాత ఇంక టాస్క్‌లేమి ఇవ్వరు. అండ్ నా గురించి అతని గురించి నాకేం తెలీదని చెప్పి నవదీప్ రెడ్ ఇచ్చేస్తాడు. అండ్ అభిజిత్ కూడా రెడ్డే ఇస్తాడు. నువ్వు ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చాలి గానీ, ఇక్కడ అవసరం లేదు. ఇంట్లో సమస్యలు తెచ్చుకో. మీ హౌస్‌కెళ్ళాలి. ఈ హౌస్‌కి కాదని చెప్పి రెడ్ ఇస్తాడు. నాకు కరెక్టే అనిపించింది. ఫస్ట్ ఆ అబ్బాయి ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చుకొని తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ తీరిన తర్వాత ఇక్కడికొస్తే బావుంటది. అండ్ దాని తర్వాత బిందు మాధవి అతనికి గ్రీన్ ఇస్తది. ఏం చూసుకొని ఇచ్చిందో గ్రీన్ నాకర్థం కాలేదు. ఆవిడ ఏ ఏ పర్పస్ మీద ఎందుకిచ్చిందో గ్రీన్ అర్థం కాలేదు. అతను ఏం చేయలేదు. ఏం చేయని దానికి అతనికి ఎందుకు గ్రీన్ ఇచ్చిందో నాకర్థం కాలే. మనకి ఫుటేజ్ చూపించినంత వరకు ఆయన ఏం చేసినట్టు మనకు చూపియలేదు. జస్ట్ ఇంటికి ఫోన్ చేస్తాడంతే. అతను ఏం టాస్క్ చేయడు. డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తాడు. అది కూడా అంత యావరేజ్‌గా ఉంటది. బట్ నాకు ఇతని కంటే డిజర్వ్ నెక్స్ట్ చెప్తానులే ఇది. అతని విషయంలో నాకేమనిపించిందంటే ఇంకా చిన్న యంగ్ ఏజ్ ఇంకా అతను కొంచెం లేట్‌గొస్తే బావున్ను. తర్వాతొస్తే బావున్ను అని చెప్పి అనుకున్నా నేను. ఎందుకంటే అతను చాలా చిన్న పిల్లోడిలా చేస్తున్నాడనమాట అబ్బాయి. అంటే 20 ఇయర్స్ మరి కొంచెం చిన్న పిల్లోడిలాగా అనిపిస్తాడు మనకి. మెచ్యూర్‌గా అనిపించలేదు. ఇంకా చాలా తెలుసుకోవాలేమో చాలా చాలా నేర్చుకునేదుంది. ఆ తర్వాత ఇతను 'బిగ్ బాస్' హౌస్‌కొస్తే బావుంటది. చాలా యంగ్ అనిపించింది హౌస్‌కతను. నెక్స్ట్ ప్రియా రమేష్ వస్తారు. ప్రియాంక గారు. ఈవిడ చాలా హైపర్ యాక్టివ్. ఇంతకుముందు అభిజ్ఞ ఎలాగో ఈవిడ కూడా అంతే అంతే హైపర్ యాక్టివ్. సో, ఈవిడ యాక్చువల్లీ న్యూస్ రిపోర్టర్ అంట. ఆ మాత్రం ఉంటది. చాలా పర్ఫార్మ్ చేస్తారు. వచ్చి రాగానే యాంకరింగ్ చేస్తారు. న్యూస్ రిపోర్టింగ్ లాగా చేస్తారనమాట. మనకి నేరాలు, ఘోరాలు టైప్‌లో ఈవిడ చెప్తదనమాట. చాలా బాగా అనిపిస్తది. ఈవిడ యాంకరింగ్ చేస్తా ఒక్కొక్కళ్ళ గురించి చెప్తుంటే మంచిగా అనిపిస్తది. ఈ ప్రియా రమేష్ గారి ఫన్నీ యాంగిల్ అనేది అండ్ యాంకరింగ్ అనేది చాలా అనిపిస్తది. ఈమె నాకు ఎక్కువ వెయిటింగ్ చేపిస్తే కోపమొస్తది అని చెప్తదనమాట. ఈమెకు టెస్ట్ చేస్తారు. మరి నీకు 3 డేస్ లాగా వెయిట్ చేసావు గదా! మరి నీకు పేషెన్స్ అవుట్ అయిందా? కోపం వచ్చిందా? అంటే వచ్చిందని చెప్పేసి ఈవిడ చెప్తదనమాట. స్కిట్‌లాగా పర్ఫార్మ్ చేస్తది. పర్ఫార్మ్ చేస్తుంటే మధ్య మధ్యలో బిందు మాధవ్ మరి ఎందుకొచ్చావు? వెళ్ళిపోవచ్చు గదా! అని అంటది.
ఎందుకంటే ఆవిడ నేను అక్కడ లీవ్స్ తీసుకొని వచ్చాను, వాళ్ళు కాల్ చేసి నీకు ఎన్ని లీవ్స్ తీసుకుంటావు అని చెప్పి వాళ్ళ కొలీగ్స్ అన్నారని చెప్పి ఈవిడ చెప్తుంది. సో మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు, వెళ్ళిపోమాలి, ఎందుకు వచ్చావని చెప్పి బిందు మాత్రం మధ్య మధ్యలో రెచ్చగొడుతుంది. అది వాళ్ళకి అలవాటే కదా, అంటే వాళ్ళ వర్కే అది. ఈమె ఎలా రియాక్ట్ అవుతుందని చూశారు. ఆమెం పట్టించుకోకుండా ఈమె వాటికి ఈమె కంటిన్యూ చేసుకొని నేను ఇందుకే వచ్చాను, అది రిజైన్ చేసి మరీ వచ్చానని చెప్పి అక్కడ కవరప్ చేసుకొని మాట్లాడుతుంది. నైస్ అనిపించింది నాకు. ఈవిడ యాక్టివ్గా ఉంది, బాగుంది, ఈవిడ క్యాపబుల్ అనిపించింది నాకు. అభిజ్ఞ నచ్చింది, ప్రియా రమేష్ వీళ్ళిద్దరు నచ్చారు నాకు ఈరోజు. మధ్యలో ఆమె చెప్తుంది నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎందుకు లేరంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ గుండు చేయించుకుంటాను, తిరుపతి వెళ్తాను, సో అందుకే మరి నేనంటే నచ్చలేదేమో, నా ఫేస్ చూసి చేశారేమో మరి అని చెప్పేసి అంటది. ఫేస్ చూసి ఫ్రెండ్షిప్ చేయలేదేమో, నాకు జెన్యూన్ ఫ్రెండ్స్ లేరు అంటది. బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్తున్నావా అని అడుగుతారు. ఆల్మోస్ట్ అలానే అన్నట్టు చెప్తుంది. అంటే ఇంతకుముందు ఫ్రెండ్స్ మన వెనక్కి వస్తే, ఒకవేళ నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే నువ్వు సక్సెస్ అయితే నీ ఫ్రెండ్స్ వెనక్కి వస్తే మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావా అంటే చేస్తాను, నేను దేకుతాను వాళ్ళని, వాళ్ళు నన్ను దేకకపోయినా ఇంతకుముందు, బట్ అంత క్లోజ్గా అయితే క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అవ్వలేరు వాళ్ళు ఎప్పటికీ అని చెప్తుంది. కరెక్ట్గా చెప్తుంది, ఫ్యాక్టే కదా. మరి ఇప్పుడు ముందు దేకని వాళ్ళు నువ్వు ఫేమస్ అయినాక దేకితే మనం దేకినా సరే వాళ్ళు మన క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వరు కదా, మన ఫేమ్ చూసి వస్తారు. సో కరెక్ట్గా చెప్తుంది ఈమెకి నవదీప్ గ్రీన్ ఇస్తాడు, బిందు రెడ్ ఇస్తుంది, అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. వీళ్ళ ముగ్గురులో వీళ్ళిద్దరికి నచ్చింది, ముగ్గురికి నచ్చింది, బట్ బిందు మాధవ్ మాత్రం నెక్స్ట్ రౌండ్లో చూద్దామని చెప్పి చెప్తుంది అనమాట. నెక్స్ట్ రౌండ్లో నేను ఇంకా చూడాలనుకున్నాను అంటది. సో ఇంకా ట్విస్ట్ పెడుతుంది అనమాట బిందు మాధవ్. ఈవిడ జడ్జిమెంట్ అడిగే పద్ధతి కూడా యాంకరింగ్ పద్ధతులు అడుగుతుంది. ఈమె అభిజిత్ని జడ్జిమెంట్ అడిగే పద్ధతి చాలా బాగుంటుంది, మంచిగా ఫన్నీ అనిపిస్తుంది అనమాట, నవ్వుతాం అందరం. ఎందుకంటే ఈవిడ న్యూస్ రీడర్ స్టైల్లో, రిపోర్టర్ స్టైల్లో మాట్లాడుతుంది అనమాట. కొంచెం మీ వాల్యుబుల్ గ్రీన్ బోర్డ్ని అలా పైకి లేపండి అంటది అనమాట. కామెడీ అనిపిస్తుంది. అంటే ఆయన ఏదో గ్రీన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు, ఇదిగో అమ్మా తీసుకోమ్మా అంటాడు ఆయన కూడా. సో ఈమెలో కామెడీ యాంగిల్ ఉంది, ఫన్నీ యాంగిల్ ఉంది, ఈమె యాక్టివ్గా ఉంది, ఈమెకి తెలివితేటలు ఉన్నాయి, ఈవిడకి ఏ టైంలో ఎలా కవర్ చేసుకోవాలో తెలుసు, ఇవన్నీ స్కిల్స్ ఈమెకు ఉన్నాయి. ఈమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి మాత్రం నాకైతే 100% క్యాపబుల్ అనిపిస్తుంది ప్రియా రమేష్ గారు. ఆ మధ్యలో కొంతమంది రిజెక్టెడ్ వాళ్ళని చూపిస్తారు ముందు, ఇంకా ఈ తర్వాత కూడా కొంతమందిని చూపిస్తారు రిజెక్టెడ్ అయిన వాళ్ళని. ఇప్పుడు అసలు కథలు మొదలైంది. మనోళ్ళు ఎంత అన్ఫేర్ చేస్తారంటే నెక్స్ట్ టాస్క్ ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒక 26 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు, వాళ్ళు వాళ్ళు 3లో ఉన్నారు, టాప్ 3లో ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ టాప్ 15 లోపల సెలెక్ట్ చేయాలన్నమాట. ఈ 3 మెంబర్స్ని తీసేస్తే ఇంకా 12 మందిని సెలెక్ట్ చేయాలి వాళ్ళు. దానికి 26 మెంబర్స్ ఉంటారు అక్కడ. ఆ 26 మెంబర్స్లో వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారంటే వాళ్ళని సెలెక్ట్ చేయడానికి టాస్క్లు బెటరు, గేములు బెటరు, ఏం బెటరు, ఏకాభిప్రాయంతో వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫోటోలు చూసి ఇంతకుముందు వాళ్ళు ఏదైతే పర్ఫామ్ చేస్తారో దాన్ని జడ్జ్ చేసి దాని ప్రకారంగా వీళ్ళకి నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట వీళ్ళు ముగ్గురు. నాకు అది అసలు నచ్చలా. మరి మీరు నెక్స్ట్ లెవెల్కి ఎందుకు పంపించినారు? నెక్స్ట్ లెవెల్కి పంపించినప్పుడు నెక్స్ట్ లెవెల్లో టాస్క్లు ఉండాలి, గేమ్లు ఉండాలి. ఏదైనా వాళ్ళు చేసిన తర్వాత, ఏదైనా గేమ్ ఆడిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేయాలి లేదా తీసేయాలి. మీకు తీసేయాలని ఉంటే అప్పుడే తీసేది ఉండే. ఇప్పుడు అసలు సెలెక్ట్ ఎందుకు చేసుకున్నారు? వాళ్ళని సెలెక్ట్ చేసుకోకపోయేది ఉండే. వాళ్ళని జోకర్లాగా నించోబెట్టి ముందుకు రమ్మని చెప్పేసి వాళ్ళని యాక్చువల్లీ అందరిని నించోబెట్టారు. ఒక 8 మంది పేర్లు చెప్పారు. ఆ 8 మందిని ఇలా ముందుకు రమ్మని చెప్పేసి ఇంకా మిగతా వెనకాల ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు. ఈ 8 మందిని తీసేశారనమాట, రిమూవ్ చేశారు. మీరందరూ ఎలిమినేట్ అయిపోయినట్టు చెప్పారనమాట. అది కూడా ఏకాభిప్రాయంతో ఇంతకుముందు వీళ్ళు ముగ్గురు గ్రీన్, రెడ్ కొంతమందికి ఇచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళంతా ఏకాభిప్రాయంతో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వీళ్ళ 8 మెంబర్స్ని తీసేశారనమాట. ఇది నాకు అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఏ టాస్క్లు పెట్టలేదు, ఏ గేమ్లో పెట్టలేదు, వాళ్ళకి అనవసరంగా తీసేసినట్టు అనిపించింది. జస్ట్ చిన్న గేమ్ ఏదైనా పెట్టొచ్చు కదా, ఏదైనా చిన్న గేమ్, చిన్న టాస్క్ పెట్టి దాంట్లో వీళ్ళని రిమూవ్ చేసి ఉంటే, దాంట్లో ఎవరైతే వీళ్ళందరికీ ఒక టాస్క్ పెట్టి వాళ్ళని రిమూవ్ చేసి ఉంటే మంచిగా ఉండేది. వీళ్ళందరినీ నేమ్స్ పెట్టి పిలిచి వాళ్ళని పంపించేశారు. వెనక వాళ్ళకేముంది, వీళ్ళకేం లేదు అర్హత. వాళ్ళకి గ్రీన్స్ వచ్చాయి, వీళ్ళకి గ్రీన్స్ వచ్చాయి. వీళ్ళలో 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో 1 గ్రీన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు అలా చూపించారు పార్షియాలిటీ అని నాకు బాధ అనిపించింది. ఇది అసలు చాలా అన్ఫెయిర్ వాళ్ళని రిమూవ్ చేయడం. అండ్ వాళ్ళకి ఫుటేజ్ కూడా ఇవ్వలేదు ముందు ఎపిసోడ్లో. ఎవరికైతే ఫుటేజ్ ఇవ్వలేదో వాళ్ళందరినీ రిమూవ్ చేసినట్టు అనిపించింది నాకైతే. అంటే అనిపించడం కాదు, వాళ్ళని రిమూవ్ చేశారు, ఫుటేజ్ ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ రిమూవ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి రిమూవ్ చేసేసారు, ఫుటేజ్ ఇవ్వలేదు వాళ్ళకి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. పాపం కదా, వాళ్ళు ఏమైనా జోకర్లా
వాళ్ళని నించోబెట్టి వాళ్ళకి ఏదైనా గేమ్ ఇచ్చి అందరినీ కలిపి టాస్క్ ఇచ్చి వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే రిమూవ్ చేసి ఉంటే బాగుండేది. నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. నాకు అసలు నచ్చలేదు ఇది. ఇది వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. అయినా మనకెందుకు ఆన్సర్ చేస్తారులే కానీ వాళ్ళు. బట్ నాకైతే ఇది అన్ఫేర్ అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మీకు ఇది అన్ఫేర్ అనిపించిందా, ఫెయిర్ అనిపించిందా? జస్ట్ అలా వాళ్ళు ఏకాభిప్రాయంతో తీసుకున్న డెసిషన్ తోటి తీసుకోవడం. ఎందుకంటే తీసుకునేదంటే తీసుకోవాలి, లేకపోతే లేదు. వాళ్ళు ఇప్పుడు హోప్స్ పెట్టుకొని ఉంటారు కదా, నేను నెక్స్ట్ రౌండ్లో బాగా పర్ఫామ్ చేస్తానని చెప్పి ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఏదైనా స్కిట్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. వాళ్ళు హోప్స్ వాళ్ళ ఇంట్లో చెప్పేసి ఉంటారు, నేను నాకు గ్రీన్ వచ్చింది, నేను సెలెక్ట్ అయ్యాను, నెక్స్ట్ రౌండ్లో నేను బాగా పర్ఫామ్ చేసి నేను ఇంట్లో హౌస్లోకి వెళ్తాను, నేను సెలెక్ట్ అవుతానని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హోప్స్ పెట్టుకుంటారు, వీళ్ళు హోప్స్ పెట్టుకుంటారు. బట్ ఆశలన్నీ వీళ్ళకి నిరాశలు చేశారనమాట. అది కూడా జస్ట్ నేమ్స్ పిలిచి పంపించేశారు. నేమ్స్ పిలిచి 8 మెంబర్స్ నేమ్స్ పిలిచి. ఆ రిజెక్టెడ్ అయిన వాళ్ళ పేర్లు నేనని చెప్తాను వినండి. శ్రీరామ్ వాసుపల్లి, రమ్య, గౌతమ్, గౌరీ, ఐశ్వర్య రాయ్, అభిజ్ఞ, శ్రీరామ్, సాక్షిత. ఇందులో అభిజ్ఞ కూడా ఉంది. అభిజ్ఞ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అభిజ్ఞాని రిమూవ్ చేసినారు. హేమంత్ ఏమంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, బట్ అతను ఉంచారు. నాకు అది అన్ఫేర్ అనిపించింది. ఆ హేమంత్ బదులు ఈ అభిజ్ఞానాన్ని తీసుకుంటే బాగుండేది కదా అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు. అభిజ్ఞ అంత మంచి పర్ఫార్మెన్స్ చేసి అంత హైపర్ యాక్టివ్ ఉండి అంత మంచిగా మాట్లాడిన తర్వాత అంతసేపు ఆమె స్క్రీన్ టైం ఇచ్చి ఆమె చేత టాస్క్లు చేయించి ఆమెని తీసుకోకుండా ఉండడం నాకు నచ్చలేదు. హేమంత్ ఏ టాస్క్ చేయలేదు, అతను ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఇంకా చిన్న పిల్లోడు 20 ఇయర్సే, అతనికి ఇంకా ఫ్యూచర్ ఉంది, అతనికి ఇంకా ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ వీళ్ళైతే అభిజిత్ తీసుకున్నాడు, అండ్ అభిజిత్ బిందుమాధవ్ డెసిషన్. బిందుమాధవి ఇతను ఉండాల్సిందే కంపల్సరీ, హేమంత్ ఇతను తీసుకుందామని చెప్పి అన్నది ఆ ఫోటో చూసి. నవదీప్ అప్పటికి చెప్తూనే ఉన్నాడు, ఇతను చాలా యంగ్, అతను ఏం చేస్తాడు నాకు డౌటే అని చెప్పి నవదీప్ అంటున్నాడు. బట్ అభిజిత్ ఏమన్నాడంటే అతను ఇంకా యంగ్, అతను ఇంకా నేర్చుకుంటాడు, అతను ఇంకా ఏదైనా చేస్తాడు అనిపిస్తుంది నాకు, అతనికి క్యాపబిలిటీ ఉందని అభిజిత్ అంటాడు. నాకు ఇక్కడ ఒకటి స్ట్రైక్ ఏంటంటే ఇంతవరకు చాలామందిని అభిజితే ఫస్ట్ పంపించేశాడు యంగ్ ఉన్నందుకు. చాలామందికి ఇప్పటిదాకా అభిజిత్ ఏం చెప్పి రిజెక్ట్ చేశాడంటే, రెడ్ ఇచ్చాడంటే మీరు యువర్ సో యంగ్ అని చెప్పి రిజెక్ట్ చేశాడు. యువర్ సో యంగ్, మళ్ళీ నెక్స్ట్ టైం రండి, నెక్స్ట్ టైం చూద్దామని చెప్తాడు, పంపించేస్తాడు. అట్లా రెడ్ ఇచ్చి పంపించేస్తాడు. బట్ ఇప్పుడు అతన్ని ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు, హేమంత్ యాదవ్ని. అంటే ఇక్కడ హేమంత్ యాదవ్ నేను తప్పు పట్టట్లేదు, బట్ హేమంత్ యాదవ్ కంటే అభిజ్ఞ నాకు బెటర్ అనిపించింది పర్ఫార్మెన్స్. ఆమెను ఎందుకు తీసేశారని. ఇంకా మిగతా వాళ్ళ గురించి అంటే మనకు అంత చూపించలేదు వాళ్ళని, జస్ట్ వాళ్ళకి ఫుటేజ్ కూడా ఇవ్వలేదు, జస్ట్ 10 సెకండ్స్ 5 సెకండ్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇది నా ఫ్రస్ట్రేషన్ అనమాట. పాపం అనిపించింది వాళ్ళని చూస్తే. వాళ్ళు ఎంతో కష్టాలు పడి, వాళ్ళు ఎంతో ఆలోచనలు, ఎన్నో హోప్స్ పెట్టుకొని వెళ్ళుంటారు కదా. పాపం అనిపించింది నాకైతే వాళ్ళ గురించి. ఆ 8 మెంబర్స్ని అనవసరంగా రిమూవ్ చేశారు. ఇంకా 8 మెంబర్స్ రిమూవ్ చేస్తే ఈ 26 మెంబర్స్లో మిగిలిన వారు 18 మెంబర్స్ ఉన్నారు. 18+3 21 మెంబర్స్ ఉన్నారు. ఈ 21 మెంబర్స్ అగ్ని పరీక్షకి పార్టిసిపేట్ చేస్తారనమాట. నెక్స్ట్ రౌండ్స్లో వీళ్ళ రచ్చ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇంకా ఈ ఆడిషన్స్ గోల తప్పింది, ఆడిషన్స్ అయిపోయింది. ఇంకా పెద్ద సోషల్ మీడియా పెద్ద రచ్చ ఏం అవ్వదులే. ఇంకా ఆల్రెడీ ఇంకా జరుగుతుంది కదా గేమ్స్ జరుగుతాయి కాబట్టి ఆ గేమ్స్ గురించి మాట్లాడుకుంటారు జనాలు. మాట్లాడుకుంటే ఇంకా సోషల్ మీడియాలో మరీ ఇప్పుడు జరిగేంత రచ్చ జరగదు. ఇది కొంచెం కంట్రోల్ అవుద్దేమో అనిపిస్తుంది. సో నెక్స్ట్ రౌండ్స్ మనం వెయిట్ చేద్దాం. ఈ 21 మెంబర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు, వీళ్ళలో ఎవరు 15 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. యాక్చువల్ నా దగ్గర లిస్ట్ ఉంది, బట్ అవి ఇప్పుడే చెప్పను. మీరు చెప్పమని కామెంట్ చేస్తే నేను చెప్తాను. 15 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. సో నెక్స్ట్ రౌండ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. టాప్ 5 టాప్ 6కి ఎంతమంది వెళ్తారో వెయిట్ చేసి చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే, నా అభిప్రాయాలు మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 10Kకి దగ్గరలో ఉన్నాం. కొంచెం 10K ఫ్యామిలీ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైన్ ఆఫ్, బాయ్.